హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబర్స్కి ఎప్పుడు యూజ్ అయ్యే కొన్ని వెబ్సైట్స్ గురించి చెప్తాను ఈరోజు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ మనకి యూజ్ అయ్యేది నానో బనానా అనమాట. గూగుల్ జెమినీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. క్లిక్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, అదో క్రోమ్ అయినా పర్లేదు. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసి మీరైతే ఇమేజ్ని క్రియేట్ చేయండి. అందులో క్లిక్ చేస్తే మీకైతే వస్తుంది. ఇది మీరు ఏదైనా ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. గివ్ మీ ఓకే గివ్ మీ లైబ్రరీ ఇమేజ్ అని చూసి అడిగాను. మీరు ఏదైనా కలర్ అదే సారీ మీకు ఏదైనా స్టైల్ నచ్చిన స్టైల్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మీకు అదైతే ఇస్తుంది. సినిమాటిక్ సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. అండ్ మొత్తం మీరు స్టైల్ సెలెక్ట్ చేసుకొని అంతా ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే క్రియేటింగ్ యువర్ ఇమేజ్ అని వచ్చింది కదా, అది క్రియేట్ చేసేస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదే అనమాట, నానో బనానా గూగుల్ జెమినీ అనమాట. ఓకే, లైబ్రరీ ఇమేజ్ అయితే ఇచ్చింది. ఒక అతను కూర్చొని చదువుతున్నట్టయితే ఇచ్చింది. మీకు వాటర్ మార్క్ వస్తుందంటే మీరు కొంచెం స్కేల్ చేయండి అండి, జూమ్ ఇన్ చేయండి. కొంచెం ఆ వాటర్ మార్క్ కనపడినంత వరకు జూమ్ చేయండి. ఇలా చూసారా, కనపడదు. అలాగా చేసి అప్పుడు దాన్ని సేవ్ చేసుకోండి, మీ గ్యాలరీలో ఎడిటింగ్ చేసుకోండి. అది మీరు గూగుల్ ఫొటోస్లో అయితే క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని. అది నేను ఆల్రెడీ గూగుల్ ఫొటోస్ ట్యూటోరియల్ కూడా చేశాను. గూగుల్ ఫొటోస్లో వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని ట్యూటోరియల్ అయితే చేశాను. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు కనుక ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇదైతే మనకు కంప్లీట్ అయిందనమాట ఫస్ట్ టూల్ గురించి పూర్తిగా. దీన్ని కూడా మనం వాడుకోవచ్చు, మనకు అన్ని డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్లో. సెకండ్ వచ్చేసి ఇది కూడా చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ ఏం చేస్తున్నాడు, మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు కదా, మీరు చేయాలనుకున్న టైటిల్ దీనికి ఇస్తే స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. ఆ టైటిల్ దీనికి ఇచ్చి గివ్ మీ ఎస్ఈఓ అంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇచ్చేస్తుంది. మీరు తమ్నైల్ చేయడానికి మీ దగ్గర ఐడియా లేదు, నాకు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఇవ్వంటే తమ్నైల్కి ఐడియా ఇచ్చేస్తుంది. అలా మీరు చాలా పనులు అయితే చేయొచ్చు దీంతో. మనం దీంతో కూడా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ అయితే చూపిస్తాను. సో మన ఛానల్ కంటెంట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ కదా. ఇక్కడ చూడండి, హౌ టు ఎడిట్ వీడియోస్ ఇన్ ఫిల్మోరా సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హైఫన్ ఇచ్చాను. గివ్ మీ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ ఫర్ దిస్ టైటిల్ అని ఇవ్వగానే మీకు ఇంట్రోలోనే మొత్తం వచ్చేస్తుంది. అంటే మొత్తం కరెక్ట్గా ఇది వీడియో ఎడిటింగ్స్కి కొన్ని కంటెంట్స్ ఏంటంటే యాక్యురేట్గా అది ఇవ్వలేదు, కానీ ఇవైతే టూల్స్ కదా, టూల్స్ ఇవ్వాలి కదా, కరెక్ట్గా ఇవ్వలేదు. కానీ కొన్ని స్టెప్స్ వరకు అయితే కరెక్ట్గా తీస్తుంది. అంటే వీడియో ఎడిటింగ్లో దేనికి ఇవ్వలేదని కాదు, మామూలు చిన్న జస్ట్ ఒక ఇమేజెస్ యాడ్ చేసేసి కింద వాయిస్ ఓవర్ ఇచ్చేవి కానీ, వీడియోస్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేవి కానీ అలాంటి వాటికి చెప్తుంది. ట్యూటోరియల్స్ అంటే మొత్తం ఆ సాఫ్ట్వేర్ నుంచి ఫుల్ డీటెయిలింగ్ కావాలి కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. షార్ట్గా చిన్న స్క్రిప్ట్ అయితే ఇస్తుంది అనమాట. మీరు వీడియో ఎడిటింగ్ కెరియర్ రోడ్ మ్యాప్ గురించి అడగచ్చు, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ వర్క్ ఫ్లో అడగచ్చు, వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అడగచ్చు, అంటే హౌ టు ఎడిట్ వీడియో ఎడిటింగ్ ఇన్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అడగచ్చు. అలా మీరు కొన్ని వాటిలో అది యాక్యురేట్గానే ఇస్తుంది. కానీ ఈ స్క్రిప్ట్ అంతటిని కూడా మీరు కావాలంటే కరెక్షన్స్ చేసుకోవచ్చు. చూసారా, సజెస్టెడ్ టైటిల్ ఇచ్చింది, నాకు డిస్క్రిప్షన్ ఇచ్చింది, ట్యాగ్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే వేలో మీరు గూగుల్ జెమినీ కూడా యూజ్ చేసుకోవచ్చు.
నేనైతే సెకండ్ డేగా ChatGPT అయితే రికమెండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ అయితే మీకు అది గూగుల్ జెమినీ ఎందుకు చూపించారంటే ఇమేజ్ జనరేషన్ కోసం అనమాట. ఇందులో కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీని మీద సపరేట్ ట్యూటోరియల్ అయితే రాబోతుంది అనమాట. నేను చెప్పే ప్రతి వెబ్సైట్ మీద కూడా నేనైతే ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి జస్ట్ నేను ఇందులో ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. కానీ ఫుల్ ట్యూటోరియల్స్ అనేవి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే చెప్తాను ప్రతి దాని గురించి కూడా. నెక్స్ట్ పెక్సెల్స్. నేను ఇప్పుడు ఇచ్చే ప్రతి వెబ్సైట్ యొక్క లింక్ అంటే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. పెక్సెల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫ్రీ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఇమేజెస్ మీరు ఏసి వచ్చేసి దానికి చాలా రకాల ఇమేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ చేశాను. చూసారా, ఏఐకి సంబంధించి ఇదిగోండి ఫొటోస్ 17,700 ఫొటోస్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1700 ఫొటోస్ ఉన్నాయంట. ఇక్కడ వీడియోస్ 7.9K అంటే ఆల్మోస్ట్ 8,000 అనమాట. ఆల్మోస్ట్ మీకు 8,000 అయితే ఉన్నాయన్నమాట వీడియోస్ అనేవి. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే పిక్సెల్స్ కదా, నెక్స్ట్ పిక్సాబే అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి అన్స్ప్లాష్ అని కూడా యూజ్ చేస్తారు. ఈ 3 వెబ్సైట్స్ అనేవి చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు బీరోల్స్ కోసం. సో మనకి 5 వెబ్సైట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ద 5th వెబ్సైట్ వచ్చేసి ఫ్లాట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ వచ్చింది కదా, ఇందులో చాలా రకాల లోగోస్ ఉంటాయి, ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి. మీకైతే లాగిన్ అవ్వాలన్నమాట అకౌంట్తో. అయితే లాగిన్ అయిపోయిన తర్వాత మీకు కనపడతాయి లోగోస్ కానీ ఇవన్నీ కూడా. ఐకాన్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, చూసారా పాపులర్ ఐకాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసాం అనుకోండి, చూసారా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు క్లిక్ చేస్తే దీన్ని మనము PNGలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సరే ఇలా క్లిక్ చేసాం అనుకోండి, మీకైతే మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది ప్లెయిన్ అనేది అది మీ ఇష్టం అనమాట. ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేవ్ కూడా చేసుకోవచ్చు. చూసారా సేవ్ అని చూసారా, సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో 6th వెబ్సైట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th వెబ్సైట్. 7th వెబ్సైట్ ఏంటంటే మీకు అడాబ్ ఫైర్ఫ్లై అనమాట. అడాబ్ ఫైర్ఫ్లై అయితే ఉంటుంది అనమాట. మీ దగ్గర ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఫ్రీ ట్రయల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని మీద సపరేట్ ట్యూటోరియల్ అయితే తీసుకొస్తాను అనమాట. ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీకు సమ్ ప్రాసెస్ అయితే వస్తుంది అనమాట. ఇదంతా ఈ వీడియోలో చెప్తే మొత్తం లెంత్ అయితే అయిపోతుంది వీడియో. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ చెప్తాను. అడాబ్ ఫైర్ఫ్లై గురించి అయితే నేను క్లియర్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. చూసారా ఓకేనా, అది ఫ్రీ ట్రయల్ తీసుకోవడానికి అక్కడ ఆప్షన్ అనమాట. ఇదేమో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. వీటి గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అనమాట. లాగిన్ అయితే అవ్వాలి. మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో 7th వెబ్సైట్ అనమాట ఇది. సో మనకి లాస్ట్గా వెబ్సైట్ వచ్చేసి మీకు బీజీ రిమూవ్. ఇదేంటంటే మీకు బీజీ రిమూవ్ ఏంటంటే మీకు ఏదైనా ఇమేజ్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే ఈ బీజీ రిమూవ్ గురించి అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సారీ గైస్, ఇంకో వెబ్సైట్ గురించి చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే ఇమేజ్ టు టెక్స్ట్ అనమాట. ఇది క్లిక్ చేయండి. ఏదైనా ఇమేజ్ ఇస్తే ఇమేజ్ నుండి టెక్స్ట్ అనేది మీకు సపరేట్ చేసేస్తున్నారు. ఇమేజ్ అనేది మామూలుగానే ఉంటుంది, అందులో టెక్స్ట్ అనేది మీకేం డిలీట్ అయిపోదు, రిమూవ్ అయిపోదు. టెక్స్ట్ అనేది మీకు జస్ట్ టెక్స్ట్ అనేది అందులోంచి కాపీ అయ్యి ఇక్కడ పేస్ట్ అవుతుంది అన్నమాట ఇంకో ట్యాబ్లో. అక్కడ మీరు టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే గైస్, మిస్టేక్స్ అయినా చెప్పుంటే కనుక సారీ గైస్. మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే కనుక ప్లీజ్ కింద డిస్క్రిప్షన్ అయితే అడగండి. సో బాయ్ గైస్.